ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఈడీ సెర్చ్ లైట్ వేసింది. 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ తేల్చడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. స్కామ్ కి సంబంధించి పూర్తి సమాచారం కావాలని పశుసంవర్ధక శాఖ జోనల్ ఆఫీసుకు నోటీసులు ఇచ్చింది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. జరిగిన అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టబోతున్నట్టు పశుసంవర్ధక శాఖ జోనల్ ఆఫీసుకు నోటీసులిచ్చింది. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గొర్రెల కొనుగోలులో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏసీబీ ఇప్పటికే ఆరోపించింది. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు గోల్మాల్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. దీంతో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయబోతోంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, ఎవరెవరికి నిధులు ఇచ్చారనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఈడీ కోరింది. ఇదిలా ఉంటే గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వారి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని తెలుస్తోంది. 3 రోజులు కస్టడీ విచారణలో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఏ ప్రశ్నకు సరిగ్గా ఆన్సర్ చేయలేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. విదేశాల్లో ఉన్న 2 కీలక నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.